జై గురుదేవ్, జై జై భవాని. నేను మీ కందుల సదానందం. మొన్న రీసెంట్‌గా బంగ్లాదేశ్ ఎవరైతే తీవ్రవాదుల్ని వదిలిపెట్టిందో, ఆ వదిలిపెట్టిన దాంట్లో ఒక పెద్ద టెర్రరిస్టు వాడేమంటాడంటే, బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఆ ఏరియాలో ఏదైతే ఇప్పుడు మనం చికెన్ నెక్ అని అంటామో, ఆ చికెన్ నెక్ అనే ప్రదేశాన్ని మేము చైనా సహాయంతో దాన్ని మేము స్వాధీనం చేసుకుంటాము. అసలేంటి ఈ చికెన్ నెక్ అని ఆలోచిస్తే మనము ఇటు నేపాల్ ఉంటుంది, భూటాన్ ఉంటుంది, పైన చైనా ఉంటుంది, ఇటు బంగ్లాదేశ్ ఉంటుంది. ఇవన్నీ సరిహద్దుల్లో అన్ని రాష్ట్రాలకు సరిహద్దుల్లో చాలా చిన్న దారి. అంటే ఒక 22 కిలోమీటర్ల మాత్రమే ఉంటదనమాట. అంటే ఆ 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ వెడల్పులో ఉన్న దారిని, ఆ దారి గనుక వాళ్ళు క్లోజ్ జేస్తే, అటు పక్కనున్న రాష్ట్రాలు మొత్తం 7 రాష్ట్రాలు కంప్లీట్‌గా భారతదేశానితోని కమ్యూనికేషన్ కట్ అయిపోతాయి. సో, భారతదేశంతోని కమ్యూనికేషన్ కట్ అవ్వడమే కాకుండా, ఆ దేశాలు కలుపుకోవాలని జెప్పేసి పడుతున్న కుట్ర అన్నమాట ఇదంతా గూడా. ఈవెన్ చైనా వీళ్ళందరితోని పండుతున్న కుట్ర ఇదంతా గూడా. కొంతమంది కొన్ని దేశాలు కలుపుకుందాం, కొన్ని రాష్ట్రాలు కలుపుకుందాం అని జూస్తున్నారా ఏంటిదనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో, దానికోసమే గతంలో గూడా చైనా చాలా దగ్గర వరకి రోడ్లేసిన పరిస్థితి. చైనా. అక్కడి వరకు దగ్గర దగ్గర రోడ్లేసిన పరిస్థితి. రోడ్లేస్తే అప్పుడు మనం చాలా తీవ్రంగా అడ్డుకున్నాము. దానికి గట్టిగానే సురుకులు పెట్టడం జరిగింది. సురుకులు పెట్టిన తర్వాత గతంలో గూడా ఒక యుద్ధం జరుగుతే, ఆ యుద్ధంలో వాళ్ళేమంటారంటే, 5,00,000 మందిని గనక ఈ చికెన్ నెక్స్ అనేదైతే ఉందో అక్కడ మనం కూర్చొని గట్టిగా ఉండగలిగితే, ఆ రాకపోకలు నిలిచిపోతే, సో, దాని తర్వాత ఇంకా ఇలాంటి పరిస్థితులలో గూడా ఆ రాష్ట్రాలు మొత్తం కంప్లీట్‌గా భారత్‌తోని విడిపోతాయి అని జెప్పేసి చెప్పిన పరిస్థితి. సో, ఇది చాలా దుర్మార్గమైన విషయం. అంటే భారతదేశానికి అత్యంత కీలకమైన ప్రదేశం, అత్యంత ఇంపార్టెంట్ ప్రదేశం. ఈవెన్ బార్డర్‌లలో గాకుండా గూడా ఇప్పుడు చైనా నెక్ అనేది దాన్నే సిల్క్ కారిడార్ అంటారు. సో, అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎంత భారతదేశానికి ఒక కీలకమైన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే చికెన్ నెక్ అని మనం అనుకోవచ్చు. ఈ చికెన్ నెక్ అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకంటే కేవలం 22 కిలోమీటర్ల పొడవు వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ 22 కిలోమీటర్ల అంటే ఏ క్షణం ఏం జరిగినా గూడా మిగతా 7 రాష్ట్రాలకున్న కనెక్షన్ మొత్తం కట్ అయిపోతది. అది చాలా దుర్మార్గమైన పరిస్థితి. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని జెప్పేసి ఫస్ట్ నుంచెల్లి దీని మీద ఆలోచన చేస్తున్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ గూడా చాలా కీలకంగా దాని మీద దృష్టి పెట్టిన పరిస్థితి. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో వేరే పార్టీ గనుక భారతదేశంలో అధికారంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ 7 రాష్ట్రాలు 100% కట్ అయ్యే పరిస్థితి ఉండే. సో, అంత దుర్మార్గమైన పరిస్థితి అది. అంత సీరియస్ సిట్యుయేషన్ అది. చాలా అంటే చాలా సీరియస్ సిట్యుయేషన్. ఇక్కడ మీరు జూస్తున్నట్టుగా చిన్నగా ఒక 22 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటది. చిన్నగా ఏమైనా జరిగితే ఖతమే ఆ 7 రాష్ట్రాల నుంచి కనెక్షన్ కట్ అయిపోతది. ఈవెన్ రైళ్లు రావాలన్నా, రాకపోకలు జరగాలన్నా ఈ 22 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచే గదా! సో, అప్పుడు ఇంకేం చేయగలుగుతాం మనము? ఏం జేసే పరిస్థితే లేదక్కడ కంప్లీట్‌గా. సో, ఆయా రాష్ట్రాలలో మళ్ళీ ఇంకోటేంటంటే బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఎవరైతే ఏర్పాటువాదులు వీళ్ళందరూ ఉన్నారో, ఈ బంగ్లాదేశ్ వాళ్ళందరూ గూడా ఆ సరిహద్దుల్లో మోహరించిన పరిస్థితి. వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉంటున్న పరిస్థితి. అంటే ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి. చైనా ఏం జేస్తుంది అటు నుంచి ఒక ఫేక్ విలేజ్ సృష్టించింది. అంటే చైనా అంటేనే ఫేక్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! సో, అట్లనే ఒక ఫేక్ విలేజ్ సృష్టించి కొన్ని గ్రామాలనే అక్కడ పెట్టే పరిస్థితి. కొన్ని ఇండ్లు కట్టడము, కొంత జేయడము. ఇదంతా ఒక రకమైన కార్యక్రమం అంతా గూడా చైనా అక్కడ చేస్తున్న పరిస్థితి. ఇటు నేపాల్ రెచ్చగొడుతుంది. సేమ్ టైమ్ ఇటు బంగ్లాదేశ్ ఇట్లా జరుగుతుంది. సో, ఇదొక రకమైన వాతావరణానికి క్రియేట్ జేసే ఆలోచనలో ఉన్నది. సో, అంతే గాకుండా మళ్ళా వీడేమంటాడు తీవ్రవాది డైరెక్టు బంగ్లాదేశ్‌కు బెంగ పశ్చిమ బెంగాల్‌జీ గారు మమతా బెనర్జీని ఏమంటాడు, "మోడీ అనే నియంత్రణ నుంచి నువ్వు బయటికి రావాల్సిన అవసరం ఉంది. మోడీ అనే నియంత్రణ నుంచి మీరు బయటికొచ్చి, మీరు ఉండండి. మేము మీకు సపోర్ట్ చేస్తాం. వెస్ట్ బెంగాల్‌ని మొత్తము మనం ఆక్యుపై చేసుకుందాం. మీ అందరికి మేము సపోర్ట్ చేస్తాం" అని చెప్పేసి ఎవడు మాట్లాడతాడు? ఒక టెర్రరిస్ట్ మాట్లాడతాడు. అంటే వాడేదో ఏదో దేశానికి ప్రెసిడెంట్ అన్నట్టుగా వాడు మాట్లాడడం ఏంది? వాడు కమాండ్ ఇవ్వడం ఏంది? వానికిచ్చిన బలమెక్కడిది? వానికి వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడిది? తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం గదా! చూస్తే ఏమైతదంటే, అటున్న రాష్ట్రాలలో చాలా వరకి హిందువులు మైనారిటీగా ఉన్నారు. 1963 వరకి 1963 వరకి మంచిగా ఉండే అక్కడ హిందువుల మెజారిటీ. బట్ అలాంటిది ఇప్పుడు హిందువుల మెజారిటీ చానా తగ్గిందక్కడ. సో, ఆయా రాష్ట్రాలలో. సో, ఎందుకు తగ్గింది? ఏంటి అక్కడ పరిస్థితులు? ఎందుకని స్థితిగతులుతున్నాయి? సో, పక్కన ఉన్న రాష్ట్రాలు, పక్కన ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచెళ్ళి అక్రమంగా వలస వస్తున్నారు.
సో, ఏదైతే గత గవర్నమెంట్‌లలో జరిగిన తప్పులున్నాయో అక్రమంగా వాళ్ళు తీసుకొచ్చి పెట్టడం ద్వారా వీళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగింది. వీళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగినప్పుడు ఇంకెవడు మాట్లాడతారక్కడ? ఎవడు మాట్లాడడానికి ఉండదు. సో, అది పరిస్థితి. మనం మైనారిటీ అంటున్నాం గదా! మైనారిటీ మెజారిటీ అనే మాట మనం వింటున్నాం గదా! ఇప్పుడు లడఖ్‌లో జూసుకుంటే హిందువుల పర్సెంటేజ్ 1%. కేవలం 1% మాత్రమే హిందువులు ఉన్న పరిస్థితి. ఇక్కడ లడఖ్‌లో. అదే విధంగా లక్షద్వీప్‌లో 2% మాత్రమే ఉన్నారు లక్షద్వీప్‌లో. మిజోరాంలో 2% మాత్రమే హిందువుల పరిస్థితి. కాశ్మీర్‌లో 4% మాత్రమే కాశ్మీర్‌లో హిందువులున్న పరిస్థితి. నాగాలాండ్‌లో 8% మాత్రమే హిందువులున్న పరిస్థితి. మేఘాలయలో 11% మాత్రమే హిందువులున్న పరిస్థితి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్‌లో 29% మాత్రమే హిందువులున్న పరిస్థితి. చాలా రాష్ట్రాలలో హిందువులు మైనారిటీగా ఉన్నారు. బట్ మెజారిటీగా ఉన్న వాళ్ళు ఆయా రాష్ట్రాలలో మెజారిటీగా ఉన్నవాళ్ళు మైనారిటీ సంబంధించిన హోదాలు, హక్కులు పొందుతున్నారు. సో, 2% ఉన్నవాళ్ళు మెజారిటీ అయితారా? మైనారిటీ అయితారా? 2% హిందువులున్నారు. లడఖ్‌లో అయితే ఒక 1% ఉన్నారు హిందువులు. ఇలాంటి 1%, 2% ఉన్న వాళ్ళు మెజారిటీ అయితారా? మైనారిటీ అయితారా? బట్ ఆయా రాష్ట్రాలలో మెజారిటీగా ఉన్న వాళ్ళకి మైనారిటీ హక్కులొస్తున్నాయి. ఇదెక్కడ న్యాయం? దీన్నెందుకని ప్రశ్నించలేకపోతున్నాం మనం? దీన్నెందుకని తీవ్రంగా ఆలోచించలేకపోతున్నాము? సో, కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులున్నాయి. సో, ఎప్పుడైతే పాపులేషన్ ఏదైతే హిందువుల సంఖ్య తగ్గుద్దో, ఆయా దేశాలలో ఆ వేర్పాటు తత్వం వస్తున్న పరిస్థితి. సో, అందుకోసమే ఈ చికెన్ నెక్ అనేది వెరీ కీలకంగా ఉన్నదిప్పుడు. వెరీ కీలకంగా ఉన్నది. సో, దానికి చాలా పెద్ద సమస్య ఇది. మనం అనుకుంటున్నాం చాలా చిన్న విషయమని. కానీ చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ సోరోస్ అనే ఈ దుర్మార్గపు ఆలోచన ఎట్లా ఉందంటే, ఈ సోరోస్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ సోరో అనే వ్యక్తి చేస్తున్న ఇవన్నీ ఇదంతా ఇప్పుడు ఇంత గందరగోళం ఈ దేశంలో విభజన ఇవన్నీ గల కారణాలేంది? ఈ అల్లర్లకు గల కారణాలేంది అంటే, ముఖ్యమైన వ్యక్తి సోరోస్. వీడేం చేస్తాడు సోరోస్ అనేవాడు ప్రపంచ దేశాలలో ఉన్న రాజకీయాలు మొత్తం కింది మీద చేస్తాడు. ఒక్క వర్గానికి సంబంధించిన గొడవలు తీసుకపోతే ఇంకో వర్గాన్ని చూస్తారు. ఒక వర్గాన్ని లేపడం, ఇంకో వర్గాన్ని తగ్గించడము, ఆ లొల్లిలు పెట్టించడము. ఏ దేశంలో ఏ సంబంధించిన చిచ్చులుంటాయో, ఏ సంబంధించిన అల్లర్లుంటాయో వాళ్ళని లేపడం, అక్కడ విభేదాలు సృష్టించే కార్యక్రమాలు చేసే వ్యక్తే ఈ సోరోస్ అనే వ్యక్తి. సో, అట్లనే ఇప్పుడు మనం శ్రీలంకలో చూసుకుంటే, శ్రీలంక ప్రధాన్ని రాళ్లతోని కొట్టడం జరిగింది. శ్రీలంక ప్రధాని మొత్తం బీభత్సమైన ఘోరాతి ఘోరంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో, అక్కడ వాళ్ళ రాష్ట్రం ఏమైందంటే ఆఖరికి అడుక్కు తినే పరిస్థితొచ్చింది. భారత్ గనక సహాయం చేయకపోతే వాళ్ళు అడుక్క తినే పరిస్థితి. సో, అంత దూరం దాకా తెచ్చుకున్నది శ్రీలంక. ఎవరి మాటలు విని? కేవలం ఈ సోరోస్ అనే మాటలు విని. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి తాలిబాన్‌ల చేతికెళ్ళిపోయింది. కావాలనే తాలిబాన్‌ల చేతిలోకెళ్ళిపోయింది. ఇప్పుడేంది అక్కడ లేడీస్ పరిస్థితి? ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి. అంత గందరగోళంగా ఉంది. ఈవెన్ పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ తీసుకుపోయి జైల్‌లో పడేషిర్రు. ఏం జరిగింది? మాల్దీవ్స్. మాల్దీవ్స్‌ని రెచ్చగొట్టిర్రు. మాల్దీవ్స్ ఏమైంది? మొత్తం పర్యటన మొత్తం వీక్ అయిపోయింది మాల్దీవ్స్‌ది. పర్యటన ఏమున్నదక్కడ మాల్దీవ్స్? ఏం లేదు. సో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో రీసెంట్‌గా చేస్తున్న పరిస్థితి. సో, ఈ బంగ్లాదేశ్‌లో గూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో అదే పరిస్థితి. అంతే దీన స్థితిలో ఉంటది. సో, ఈ అల్లర్లు పెట్టి ఇవన్నీ జేయడానికి గల కారణం ఏంది అంటే, ఈ సోరోస్ అనే వ్యక్తికి ఖచ్చితంగా ఈ దేశాన్ని గనక విభజించకపోతే, ఈ ఈ కటింగ్ అనేది లేకపోతే, భారత్ అనేది స్ట్రాంగ్ అయిపోతే, భారత్ స్ట్రాంగ్ అయితే మాత్రం ప్రపంచంలోనే నంబర్ 1 అయితది. తర్వాత ఇంకా మా ఆటలు సాగవని జెప్పేసి చేస్తున్న ఒక గొప్ప కుట్ర ఇదంతా. చాలా దుర్మార్గమైన కుట్ర ఇది. ఆ క్రూరత్వం అనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్న పరిస్థితి. సో, అంత పెద్ద కుట్రలో ఉన్న భాగమే ఇదంతా. సరే మరి ఇప్పుడు మనం ఒక ముందడుగేసి, ఒక యుద్ధం గనుక మొదలుపెట్టి, ఆ చిన్న దేశమే గదా! చుట్టూ మనమే ఉన్నాం గదా! అని జెప్పేసి ఒక చిన్న జస్ట్ ఒక 1 డే సరిపోతది మనకు. జస్ట్ అట్లా ఒక యుద్ధం స్టార్ట్ చేస్తే బంగ్లాదేశ్ ఖతం. ఇంకక్కడ ఎవడు గూడా మాట్లాడడానికి ఉండదు. సో, మనం దలుచుకుంటే చేయొచ్చు. బట్ దాని వెనకాల పాకిస్తాన్ తోడొస్తది. అమెరికా ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తది. సో, యుద్ధం గనుక మొదలైతే అక్కడ ప్రెసిడెంట్ పదవి అనేది ట్రంప్ ఎక్కడు. కావాలని జేస్తున్న ఈ వ్యవస్థ అంతా గూడా. సో, అందుకోసమే ఈ జనవరి 21 వరకి మనం కామ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటది. సో, మరి మనం ఏం జేయలేమంటే చేయొచ్చు ఖచ్చితంగా. చేయడం పెద్ద విషయమేం గాదు. బట్ చేసే సమయం ఇది గాదు. సరైన సమయం ఇది కాదు. కాకపోతే మన యుద్ధ నిపుణులు కొంతమంది అంటున్న విషయం ఏంది అంటే, ఏదైతే ఇప్పుడు రష్యాకును ఇజ్రాయెల్ జరుగుతుందో, ఆ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళందరూ గూడా ఒక దేశం జేయాలని జెప్పేసి అక్కడ నడుస్తున్న వాస్తవమే గదా! సో, అట్లాగే చాలా వరకి సపోర్ట్ సు స
ఆ దేశానికి సపోర్ట్‌వాదులు, ఏర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ కూడా దేశాలు కొత్తగా దేశాలయినాయి కదా! సో, అలాంటప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు మనమెందుకు ఇక్కడ బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకి సెపరేట్ ఒక రాష్ట్రం, సెపరేట్ ఒక దేశాన్ని అక్కడ ఎందుకు క్రియేట్ జేయొద్దు? సో, మనమిచ్చిన దేశమే గదా! అని జెప్పేసి మన దేశానికి సంబంధించిన యుద్ధ నిపుణులు భారత ప్రభుత్వానికి సలహాలిస్తున్న పరిస్థితి. అంటే భారతదేశం స్వాతంత్రం ఇచ్చిందే గదా! సో, అక్కడున్న హిందువులకి, మైనారిటీలకి, సిక్కులకి, బౌద్ధులకి, ఇంకా ఇతర మతస్థులందరికి గూడా అందరూ గలిపి ఒక దేశాన్ని క్రియేట్ జేస్తే బానే ఉంటది గదా! సో, అలాంటప్పుడు అది భారత్‌కి సంబంధించిన బార్డర్‌లో గనుక వాళ్ళు నివసిస్తే, అది భారత్‌లో ఒక భూగమ్మయితది. ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్ భారత రక్షణ శాఖ గూడా వాళ్ళకి సహాయంగా నిలుస్తది. సో, వాళ్ళని గూడా రక్షించుకున్నట్టు అవుతది అని జెప్పేసి మన యుద్ధ నిపుణులు ఇస్తున్న సలహా. అంటే ఇంకొక కొత్త దేశానికన్నా, లేదంటే కొత్త రాష్ట్రానికన్నా గూడా ఒక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని జెప్పేసి ఆహ్, సలహా అన్నమాట యుద్ధ నిపుణులది. బట్ ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఈ 30 డేస్ గనుక మనం వెయిట్ చేయగలిగితే, సో ఫర్దర్‌గా మనం ఏం జేయొచ్చు అనేది ఒక క్లారిటీ ఉంటది. సో ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసినంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఏదో చేయాలనే తపన ఉంది అని జెప్పేసి అర్థం. సో అదే విధంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ధర్మంలో మీరు గూడా పాలుపంచుకోండి. పిచ్చి పిచ్చి వీడియో జూసే వాళ్ళకి ఈ యొక్క మంచి మెసేజ్ వాళ్ళకెళ్ళిపోతది గాబట్టి వాళ్ళకి పంపించండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందల సనంద.